నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో అది కలెక్టర్ ఆఫీస్కు, డిఎస్పీ ఆఫీస్కు, ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఉంది ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి మల్లన్న జాతరకు అదే గ్రామానికి సంబంధించినటువంటి ఒక రజక అలాగే దళిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా కలిసి దేవుని దర్శనాని కోసం అని వెళ్తే మీరు రావడానికి వీల్లేదని గేట్ అడ్డం పెట్టేశారు. మీరు డబ్బులు కడితేనే లోపలికి పోవాలని చెప్పి ఆంక్షలు పెట్టారు. మిగతా వాళ్ళు ఎవరికి డబ్బులు అడగలేదు కదా, మమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నారని చెప్పి అడిగారు వాళ్ళు. ఒకవేళ డబ్బులు తీసుకుంటే మీరు రిసిప్ట్ ఇవ్వండి, ఎందుకు డబ్బులు కట్టాలను అని చెప్పి ప్రశ్నిస్తే అట్లాగే అందరినీ కూడా రాణిస్తున్నారు కదా, మిగతా వాళ్ళతో డబ్బులు తీసుకోవడం లేదు కదా, మాతో ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తే మిగతా వాళ్ళు వెళుతుంటే అందరినీ పోనిచ్చారు కదా, మేము వెళుతున్నప్పుడు ఎందుకు గేటు బంద్ చేశారని చెప్పి ప్రశ్నించినందుకు ఆ మహిళల మీద దాడి చేశారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి దూక్యా రామరెడ్డి అనేటటువంటి సర్పంచు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, ఇతర 8 మంది పెత్తందారులు వాళ్ళ మీద దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేశారు. వాళ్ళ బట్టలు చిరిగినవి, పడిపోయారు. వాళ్ళ అక్కను కొడుతున్నారని చెప్పి తమ్ముడు గణేష్ అడ్డం వస్తే ఆ గణేష్ను రూమ్లోకి తీసుకెళ్లి 3 గంటలు చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక అతని భార్య, 2 నెలల బిడ్డ, అట్లాగే అక్క వీళ్ళందరూ కలిసి అక్కడ ముందుకెళ్ళి పసిబిడ్డను వీళ్ళంతా కూడా మోకరిల్లి మాది తప్పయింది, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కొట్టకండి, మా తమ్ముడిని వదిలేయండి, నా భర్తను వదిలేయండి అని వేడుకుంటున్నా వీళ్ళ మీద కూడా దాడి జరుగుతుంటే కనీసం పసిబిడ్డనైనా చూసి కనకరిస్తారని చెప్పి వాళ్ళ ముందర పెట్టి వేడుకున్నా మొక్కినా ఆ పసిబిడ్డ 2 నెలల పసిబిడ్డను కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెత్తందారు ఫుట్బాల్ దన్నినట్టుగా దనితే బాబు పడిపోయాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ పడిపోయారు. అలాంటి దారుణమైనటువంటి ఘటనలో ఆ 2 నెలల పాప చనిపోయడం జరిగింది. ఇంత దాడి జరిగితే వీళ్ళే మొత్తం గాయాలకు గురై పాప చనిపోయినటువంటి ఘటన జరిగితే అక్కడ అంత పెద్ద ఎత్తున జాతర జరుగుతుంటే పోలీసుల భద్రత లేదు. అక్కడ పోలీసులు ఉన్నా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. పెత్తందారులను పోయి ప్రశ్నించేటటువంటి దమ్ము అక్కడ ఉన్నటువంటి పోలీసులకు లేకుండా పోయింది. అంత దారుణంగా ఘటన జరిగితే పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకునేటట్టుగా రక్షణ కోరదామని చెప్పి బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుల్ని బయట పెట్టి వీళ్ళందరూ కూడా కార్లలో, మోటార్ సైకిళ్ళల్లో వెళ్తారు కాబట్టి పెత్తందారులు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు బయట ఉండగానే పోలీస్ స్టేషన్లో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళే బట్టలు చించుకొని వచ్చి వీళ్ళే దాడి చేసినట్టుగా, మహిళలు వాళ్ళ మీద దాడి చేసినట్టుగా, ఆ గణేష్ అనేటటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగా, ఈ కుటుంబం వాళ్ళ మీద పెత్తందారుల మీద దాడి చేసినట్టుగా, వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టుగా, వాళ్ళ మీద హత్యాయత్నానికి పాల్పడేట్టుగా అక్రమ కేసు వీళ్ళ మీదనే బనాయించారు. గంటల తరబడి పోలీస్ స్టేషన్లో జోలి పెట్టుకున్నారు వీళ్ళు బాధితులు బయటనే ఉంటే పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే ఎస్ఐతో సహా మిగతా అందరు వెళ్ళిపోయారు. 2 కానిస్టేబుల్ మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళ దరఖాస్తు తీసుకునేటప్పుడు 2 కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళందరూ వచ్చిన విషయం తెలిసినా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, సిఐ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వీళ్ళ పిటిషన్కు ప్రాధాన్యత లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి దాని మీద కేసు నమోదు చేయలేదు. వీళ్ళే ముందు వస్తే వాళ్ళకి పిటిషన్ కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీళ్ళ విషయంలో నమోదు జరగలేదు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రధానమైనటువంటి నిందితులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయలేదు. పసిబిడ్డని చంపారు కదా, కుల దురంకారంతో హత్య చేశారు కదా, ఈ కుల అహంకారంతోనే కదా జరిగినటువంటి దాడి అంతా కూడా, లేదా వాళ్ళను రానివ్వకుండా అడ్డుకున్నటువంటి ఘటన అంతా కూడా. అలాంటి అహంకారంతో దాడి జరిగితే, హత్య జరిగితే ఆ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయకుండా, నిందితుల మీద హత్య కేసు నమోదు చేయకుండా, అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి స్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే 4గురిని అరెస్ట్ చేశారు. మిగతా సర్పంచ్తో పాటు ఉన్న 4గురిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతా కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటన జరగడంతో పాటు పెద్ద ఎత్తున నిరసనలు జరిగి హత్య కేసు నమోదు చేయాలంటే హత్య కేసు నమోదు చేయకుండా అక్కడ ఉన్న డిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా మాయ మాటలతోన కాలయాపన జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తం జిల్లా కేంద్రంలోనే నిరసన కార్యక్రమం బాధిత కుటుంబం చేస్తుంది. వాళ్ళకు అండగా అనేక సంఘాలు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. సిపిఎం కూడా అక్కడికి వెళ్ళి మద్దతు ఇచ్చి రావడం అనేటటువంటి జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లాలో నిరసనలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా
ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంత తీవ్రమైనటువంటి ఘటన జరిగి 7-8 రోజులు గడుస్తుంటే ఎందుకు ఎస్పీ అక్కడికి బాధితుల దగ్గరికి వెళ్ళరు? ఎందుకు కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ జరిపి చర్యలు తీసుకోరు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు వాళ్ళకు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయడు? ఎందుకంటే ఆ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులు, దౌర్జన్యాలంతా కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కోదాడలో రాజేష్ అనేటటువంటి యువకుడిని లాకప్ డెత్కు పాల్పడ్డారు పోలీసులు. అక్కడ లాకప్ డెత్ కారణమైనటువంటి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యమం జరుగుతుంటే ఇప్పటి వరకు ఆ చర్యలు తీసుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో కులం పేరుతో, కుల దురంకారం పేరుతో, కులాంతర వాళ్ళు చేసుకుంటున్నారు అనేటటువంటి పేరుతో 142 హత్యలు జరిగాయి. 142 హత్యలు ఈ కుల దురంకారం పేరుతో రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు లేవు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. 142 కుల దురంకార హత్యలు జరిగిన కోదాడలో రాజేష్ ని లాకప్ డెత్తులకు పాల్పడ్డా, కొమ్మెరలో 2 నెలల పసిబిడ్డను తన్ని చంపేసినటువంటి ఘటన జరిగినా కూడా ముఖ్యమంత్రి స్పందించడా? ముఖ్యమంత్రి బాధ్యత లేదా? రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆయన సొంత జిల్లానే కదా, సొంత జిల్లాలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే, ప్రభుత్వం అండదండలతోన ఇలాంటివి జరుగుతుంటే స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయననే హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి కదా. డీజీపీ ఉన్నారు, ఎందుకు డీజీపీ స్పందించడం లేదు? ఇటువంటి తీవ్రమైనటువంటి ఘటన పట్ల వాటి మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా ఆదేశాలు జారీ చేయాలి కదా. ఏమీ జరగకుండా ఇలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం హంతకులకి అండగా ఉండేటటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే స్పందించి ఘటనకు కారణమైనటువంటి వాళ్ళపైన హత్య కేసు నమోదు చేయాలా. మిగిలిన 4 సర్పంచ్తో పాటు మిగతా 4 కూడా వెంటనే అరెస్ట్ చేయాలా. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఒక 6 నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఇలాంటి ఘటనల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్పీల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఆ రకంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రూపంలో ముఖ్యమంత్రి, డీజీపీ స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మొత్తం కుల దురంకార హత్యలు జరుగుతుంటే, కుల వివక్ష జరుగుతుంటే, దేవాలయాల ప్రవేశాలు అడ్డుకుంటుంటే వీళ్ళందరినీ కూడా కుల అసమానతలు లేని సమాజంగా మార్చడం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి సభలు, సెమినార్లు, అలాగే అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్టులో ఉంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల్లో భాగంగా ఉంది. మన రాజ్యాంగం ప్రకారం అంటరాంతరం కుల వివక్షను నిషేధించింది. అయినా సరే కొనసాగుతుంటే ప్రభుత్వాలుండి, పోలీసులుండి, అధికారులుండి, ఎమ్మెల్యేలుండి, మంత్రులుండి, ముఖ్యమంత్రి కూడా ఉండి ఏమీ చేయలేనటువంటి పద్ధతుల్లో కొనసాగుతుందంటే వీళ్ళందరి అండదండలు ఈ కుల అసమానతలు, కుల వివక్ష కొనసాగడానికి సానుకూలంగా ఉన్నారనేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పద్ధతుల్లో కార్యక్రమం చేయాలా. ప్రతి నెలలో పౌర హక్కుల దినం పాటించాలని కమిషన్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్టులో ఉంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల్లో ఉంది. నెలకొక్క రోజైనా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కుల వివక్ష కొనసాగుతున్నటువంటి రూపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవడం లేదు? వారంలో ఎస్ఐ, ఎంఆర్ఓ గ్రామానికి వెళ్ళి ఎక్కడ కుల వివక్ష జరుగుతుందో పరిశీలించమని చట్టాలు ఉన్నాయి కదా. ఎందుకు వెళ్ళడం లేదు? ప్రజాప్రతినిధులు కూడా కుల వివక్ష నిర్మూలించడం కోసం పనిచేయాలని చెప్పి చట్టాలు చెప్తున్నాయి కదా. ఎందుకు చేయడం లేదు? దళితులనా, అణగారిన తరగతులనా, మహిళలనా వీళ్ళని అడిగితే ఏం చేసినా దిక్కు లేదనా? వాళ్ళని ఆడి ఆ రకమైనటువంటి అణచివేత కొనసాగించడం, హక్కుగా కొనసాగాలనే దురంకారం అనేటటువంటిది ఇందులో కనబడుతుంది. అందుకని వీటికి వ్యతిరేకంగా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అలాంటి చర్యలు తీసుకోకపోతే, చట్టపరంగా వాళ్ళని శిక్షించేందుకు చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ భవిష్యత్ కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ రోజు కేవలం నిరసన వరకే పరిమితమయ్యేటటువంటి అంశం కాదు ఇది. ప్రభుత్వం స్పందించి నాగర్ కర్నూల్లో, కొమ్మెర గ్రామంలో చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే
తప్పకుండా దీని రూపం మారుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి ముందు కూడా బైఠాయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ₹1 కోటి ఆర్థిక సాయం అందించాలా, అట్లాగే ఇల్లు, భూమి, ఉద్యోగం తదితర సౌకర్యాలు కల్పించేటట్టుకు చర్యలు తీసుకోవాలా. కేవలం ఆర్థిక సాయం అందించడం అనేటటువంటిది ఈ ఉద్యమంలో ముఖ్యమైన అంశం కాదు. ఆత్మగౌరవం నిలబెట్టడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. కుల వివక్షను కొనసాగించకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి కుల వివక్షను వ్యతిరేకిస్తే హత్యలు జరుగుతుంటే ఆ హత్యలను ప్రతిఘటించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. మహిళల మీద దాడులు జరిగితే వాళ్ళ బట్టలు చించేసి అవమానిస్తుంటే వాళ్ళు రజకులు కదా, దళితులు కదా అని చెప్పి ఇలాంటి దారుణాలు జరుగుతాయంటే చూస్తూ ఊరుకునేటటువంటి సమస్య లేదు. తీవ్రమైనటువంటి ప్రతిఘటన కార్యక్రమాలకు పూనుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, పోలీసులు స్పందించకపోతే, ముఖ్యమంత్రి స్పందించకపోతే ప్రతిఘటన పోరాటాలు వస్తాయి, ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి. ప్రజలే ఆ రకమైనటువంటి ప్రతిఘటనకు పూనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తగిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ